హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఏఎల్పి 2025 కి సంబంధించిన షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ అయిపోయిందన్నమాట ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో. దాని గురించి క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం. ఇన్ షార్ట్ చెప్పాలంటే ఆర్ఆర్బి ఏఎల్పి 2025 నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో చివరి వరకు వీడియో అయితే చూడండి, క్లియర్ గా దీని గురించి షార్ట్ అండ్ క్రిస్ప్ గా మాట్లాడేసుకుందాం. సో నా పేరు దేశాన్ని, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. సో ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఏదైతే ఈ ఆర్టికల్ ఉందో ఇది మీకు ప్రింట్ మీడియా, ప్రింట్ ఆఫ్లైన్ దానిలోనే దొరుకుతుంది అనమాట. ఆన్లైన్ దానిలో వెతకద్దు, దొరకదు. ఎందుకంటే అది 1 వీక్ తర్వాత వస్తుంది. ఓకేనా? సో ప్రింట్ ఎవరి దగ్గరైనా ఎంప్లాయ్మెంట్ న్యూస్ 29th March 4th April ఇది ఉంటే చూడండి. అందులో మీకు అసిస్టెంట్ లోకో పైలట్ కి సంబంధించి షార్ట్ నోటీస్ అంటే ఇండికేటివ్ నోటీస్ ఏదైతే ఇనీషియల్ గా రైల్వే ఇస్తుందో అదైతే పడింది అనమాట. ఓపెనింగ్ డేట్ వచ్చేటప్పటికి 10th April 2025, లాస్ట్ డేట్ 9th May 2025. అంటే మీరు 10th April నుంచి నోటిఫికేషన్ అయితే చూడొచ్చు, అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు ఏఎల్పికి స్పెసిఫిక్ గా, ఓకేనా? ఇదివరకు ఏఎల్పి టెక్నీషియన్ కలిపి పడేది. మీరు లాస్ట్ టైం చూసుకుంటే ఏఎల్పికి సెపరేట్ గా, టెక్నీషియన్ సెపరేట్ పడుతుంది కదా. సో ఈసారి కూడా అలాగే ఏఎల్పికి మాత్రం సెపరేట్ గా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది 2025 క్యాలెండర్ సంబంధించి. సో లెవెల్ 2 కి సంబంధించింది. అండ్ గ్రేడ్ పే 19,900. సో 19,900 శాలరీ ఉంటుందేమో అనుకోవద్దు. శాలరీ అయితే చాలా చాలా ఎక్కువ ఉంటుంది మీకు దీంతో పోలిస్తే. లెవెల్ 2 పోస్ట్ అయినా కూడా టెక్నీషియన్స్ తో పోలిస్తే మీకు ఏఎల్పికి, ఇన్ఫాక్ట్ స్టేషన్ మాస్టర్ అంటే తర్వాత వేరే పోస్ట్ లెవెల్ 6 అయినా కూడా వాటికంటే ఎక్కువ శాలరీస్ కూడా డ్రా చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ కిలోమీటర్ అలవెన్స్ వల్ల అనమాట. సో లాంగ్ రన్ లో కూడా లాక్స్ లో మీకు శాలరీ అన్నది వచ్చేది. ఐటీఐ బేస్డ్ గా, ఐటీఐ చేసి లాక్స్ లో సంపాదించే ఛాన్స్ ఉన్న ఒకే ఒక్క పోస్ట్ అనుకోవచ్చు ఏఎల్పి. ఓకే, సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్ గా మంచి ఆపర్చునిటీ. వేకెన్సీస్ చూడొచ్చు మీరు, 9,900 అయితే ఉన్నాయి. మనం ఇంతకుముందే వీడియో కూడా చేసుకున్నాం, ఇండియన్ అప్రూవ్ అయిందని 9,970 పోస్టులకి. సో హోప్ఫుల్లీ మనకి ఇంకా కూడా పోస్టులు ఏమైనా పెంచుతారో ఫ్యూచర్ లో అయితే చూడాలి. బట్ ఓకే, డీసెంట్ అమౌంట్ ఆఫ్ పోస్ట్. ఎందుకంటే లాస్ట్ టైం మనకి 2024 లో చూసుకుంటే అరౌండ్ 18,000 పోస్ట్ అయితే పడ్డాయి. చూపిస్తాను నేను మీకు ఆ నోటీస్. సో ఇక్కడ చూసుకోండి, ఇది మీకు రివైజ్డ్ నోటిఫికేషన్ మనకి 2024ది 18,799 పోస్టులు అయితే పడ్డాయి అనమాట. అది కూడా ఎప్పుడు మీకు 4-5 years గ్యాప్ తర్వాత పడింది. ఓకేనా? సో అంత గ్యాప్ తర్వాత అంత పడితే మీకు ఇది నెక్స్ట్ ఇయర్ కే ఈ నోటిఫికేషన్ అన్నది కొంచెం డీసెంట్ అమౌంట్ ఆఫ్ పోస్ట్ అనుకోవచ్చు. బట్ చూద్దాం, ఇంకా పెంచితే ఇంకా మంచిదే. సో మీరు కట్ ఆఫ్స్ కానీ ప్రీవియస్ ఇయర్స్ కానీ చూడండి, మీకే అర్థమవుతుంది ప్రజెంట్ ప్యాటర్న్ ఎలా ఉంది అని. అండ్ దీనికి వచ్చేటప్పటికి మీకు మెడికల్ స్టాండర్డ్ A1 అయితే ఉంటుంది అనమాట. సో కొంచెం టఫెస్ట్ మెడికల్ స్టాండర్డ్, ఐసైట్ అన్నది బాగుండాలి. అండ్ అలాగే ఏజ్ కూడా 18 to 30 years అయితే ఉండాలంటున్నారు. ఈసారి రిలాక్సేషన్ అయితే ఇవ్వలేదు కోవిడ్ కి. మోస్ట్లీ మనకి ఇండికేటివ్ నోటీసులు అయితే అదే చెప్తున్నారు. చూద్దాం ఫర్దర్ గా ఫుల్ నోటిఫికేషన్ లో కూడా మోస్ట్లీ ఇవ్వకపోవచ్చు ఈసారి, అదే కనిపిస్తుంది. అండ్ డేట్ కూడా ఏజ్ ఎప్పుడు కౌంట్ చేస్తారు, 1st 7 2000 అంటే July 1st 2025 కి మీ ఏజ్ కౌంట్ చేస్తారు. 18 to 30 లోపు ఉంటే మీరు ఎలిజిబుల్ అనమాట. సో ఇది మీకు నోటీస్ సంబంధించి. దీనికి ప్రిపరేషన్ అయితే ఈసారి గట్టిగా అయితే చేయండి. నేనైతే 100% మన క్లాసెస్ అయితే రికమెండ్ చేస్తాను. మనకి ఏంటంటే ఏఎల్పికి స్పెసిఫిక్ గా నేను ఆల్రెడీ క్లియర్ చేశాను. అలాగే మనలో క్లాసెస్ చెప్తున్న వాళ్ళు కూడా రైల్వేలో జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఏఎల్పి టెక్నీషియన్ 90% ఆల్మోస్ట్ స్కోర్తో నేను క్లియర్ చేశాను అనమాట ఏఎల్పి మార్క్స్ తో. సో అదే విధంగా నేను ఎన్టీపీసీ కూడా క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ ఆఫ్ క్వాలిటీ కాంటెంట్ అనేది మీకు దొరుకుతుంది. ఏఎల్పికి సంబంధించి ఫిట్టర్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఫిట్టర్ ట్రేడ్ తీసుకోవచ్చు. లేకపోతే ఈవెన్ ఏఎల్పి అనే కాదు, గ్రూప్ డి కానీ ఇవి కూడా దొరుకుతాయి ఫుల్ కోర్సెస్ మన దగ్గర. సబ్జెక్ట్ వైజ్ ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ ఇవి కూడా దొరుకుతాయి. బట్ ఐ హైలీ రికమెండ్ మీరు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఏఎల్పికి సంబంధించి చాలా తక్కువ ప్రైస్ కి మీకు ఇవన్నీ ఇంక్లూడెడ్ గా వచ్చేస్తాయి అనమాట. CBT 1 కి, CBT 2 పార్ట్ A కి, CBATకి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఫిట్టర్ అయితే ఫిట్టర్ ట్రేడ్ కూడా మీకు కనిపిస్తుంది కదా, అది కూడా తీసుకోవచ్చు. సో వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. మీరు ఒక బుక్ కొనుక్కోటాకే 400-500 పడుతుంది ఒక సబ్జెక్ట్ కి. దట్టు మీకు అందులో జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు పూర్తి ఎక్స్ప్లెనేషన్స్ అన్ని ఉన్నాయి. అండ్ మెజారిటీ కంటెంట్ కి పీడిఎఫ్స్ కూడా ఇచ్చాము. అండ్ పీడిఎఫ్స్ ఇంకా యాడ్ చేస్తున్నాము చాలా వాటికి. సో ది బెస్ట్ క్వాలిటీ కాంటెంట్ అయితే దొరుకుతుంది అనమాట తక్కువ ప్రైస్ లో. సో సీరియస్ గా ఏఎల్పి జాబ్ కొడదాం అనుకున్న వాళ్ళు తప్పకుండా క్లాసెస్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్ లో మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. మీరు యాప్ అన్నది డౌన్లోడ్ చేసుకుని
సో అదనమాట. అలాగే మిగతా వాళ్ళకి గ్రూప్ డి వాళ్ళకి కానీ టెక్నీషియన్ వాళ్ళకి కూడా క్లాసెస్ ఉంటాయి. యూ కెన్ చెక్ ద యాప్ అనమాట. ఓకే, అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకున్నా లేదా రైల్వే రిలేటెడ్ ఏదైనా అథెంటిక్ అప్డేట్స్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. అక్కడ ఏదైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. రైల్వే రిలేటెడ్ ఆర్ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అథెంటిక్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో కంపల్సరీ జాయిన్ అవ్వండి, ఫ్రీయే అది. అలాగే పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. శరణ్ తేజస్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ఏఎల్పికి సంబంధించి ప్రమోషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, జాబ్ రోల్కి సంబంధించి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఎండ్ స్క్రీన్లో వీడియో అయితే ఇస్తాను, అది మీరు చూడొచ్చు. అలాగే ఏఎల్పికి సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది అన్నది కూడా ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఆ 2 వీడియోస్ అయితే చూడొచ్చు. అండ్ శాలరీ వీడియో ఇప్పుడు డిఏ పెరిగిన తర్వాత ఇంకా ఎక్కువ శాలరీ అయితే వస్తుంది అనమాట. సో ఆ 2 వీడియోస్ చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేయండి, కొంచెం మోటివేషన్ వస్తుంది. అండ్ ప్రిపరేషన్ అయితే డెఫినెట్గా స్టార్ట్ చేయండి. మన దగ్గర క్లాసెస్ తీసుకున్నా లేకపోయినా పర్లేదు, కానీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా? సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుంటే ఇటువంటి మంచి మంచి వీడియోస్ అప్డేట్స్ ఏమైనా వస్తే మిస్ అవ్వకుండా ఉంటాను. సో అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఏదైనా వీడియోస్ దేని మీద ఏదైనా టాపిక్ మీద వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి, దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతగా ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ సైనింగ్ ఆఫ్ తేజస్.